విజయం సాధించడానికి పేదరికం అడ్డంకి కాదు అనడానికి ప్రత్యేక ఉదాహరణగా అబ్దుల్ కలాం గారి జీవితం చెప్పుకోవచ్చు. అబ్దుల్ కలాం గారి పూర్తి పేరు ఔల్ పకీర్ జైనులబ్దీన్ అబ్దుల్ కలాం. కలాం గారు 1931 అక్టోబర్ 15న తమిళనాడులోని రామేశ్వరంలో జన్మించారు. కలాం గారి తండ్రి జైనులబ్దీన్కు సొంతంగా ఒక పడవ ఉండేది. కలాం గారి తల్లి గృహిణి. కలాం చిన్నతనం నుంచే వార్తాపత్రికలను అమ్ముతూ తన వంతు కుటుంబానికి సహాయం చేసేవాడు. ఒకరోజు సముద్రమొడ్డున ఎగురుతున్న పక్షిని చూసి తను ఎప్పటికైనా అలా ఎగరాలని కలలు కనడంతో పాటు ఆ కలలను సాకారించడానికి నిరంతరం శ్రమించేవాడు. ఆ ఉత్సాహం, ఆ పట్టుదలే పెద్దయిన తర్వాత కలాంని భారతదేశం గర్వించదగ్గ గొప్ప శాస్త్రవేత్తగా, ద మిసైల్ మెన్ ఆఫ్ ఇండియాగా మార్చివేసింది. అబ్దుల్ కలాం గారు భారతదేశానికి 11వ రాష్ట్రపతిగా 2002 నుంచి 2007 వరకు పనిచేశారు. అది 2015 జూలై 27న కలాం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ సెల్లింగ్లో ఉపన్యాసం ఇస్తుండగా కుప్పకూలిపోయారు. మరియు ఆ తర్వాత కొద్దిసేపటికి గుండెపోటుతో మరణించారు.